నా రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల నాకు స్ట్రోక్ వచ్చినట్లు అనిపించింది, కానీ నాకు అది లేదు. నాకు ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పడానికి ఒక సాధారణ పరీక్ష లేదు. ఆ పరీక్షలు కొనసాగించి ఉంటే నేను స్ట్రోక్ను నివారించగలిగేవాడిని, ఎందుకంటే నాకు పరీక్షలు జరిగాయి మరియు నాకు రక్తపోటు ఎక్కువగా ఉందని తెలుసు, కానీ మాత్రలు తీసుకోవడానికి అంత చెడ్డది కాదు. నాకు ఉన్న ప్రమాద కారకాలు రక్తపోటు ఎక్కువగా ఉండటం మరియు కుటుంబ చరిత్ర. ఇప్పుడు నాకు తెలుసు ఎందుకంటే నాకు ఉన్న ప్రమాద కారకాలు రక్తపోటు ఎక్కువగా ఉండటం మరియు కుటుంబ చరిత్ర. నా తల్లిదండ్రులలో ఒకరు స్ట్రోక్ వల్ల మరణించారు మరియు మరొకరు గుండెపోటు వల్ల మరణించారు, కాబట్టి నాకు తెలుసు వారు. ఇప్పుడు నాకు తెలుసు వారు నాకు స్ట్రోక్ వచ్చే ప్రమాద కారకాలు అని. నిజానికి నాకు తెలియదు నాకు స్ట్రోక్ వస్తుందని, ఎందుకంటే నేను ఆ సమయంలో యువకుడిని, 48 ఏళ్ల వయస్సులో ఉన్నాను మరియు నేను వారానికి 2 సార్లు బ్యాడ్మింటన్ ఆడేవాడిని మరియు నేను అన్ని తోట పనులు చేసేవాడిని మరియు నేను డ్రైవ్ చేసేవాడిని. విహారయాత్రలకు ఇతర పట్టణాలకు వెళ్లేవాడిని మరియు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని అనిపించింది, కాబట్టి నాకు స్ట్రోక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ తర్వాతే నేను ఆసుపత్రిలో చేరాను మరియు నాకు అనియమిత హృదయ స్పందన ఉందని చెప్పారు. ఇది రక్తం గడ్డకట్టడం మరియు నా మెదడు నాళికలో గడ్డకట్టడం మరియు స్ట్రోక్ కలిగించడం. ఓహ్, నాకు ఒక చిన్న స్ట్రోక్ అనుభవం కూడా ఉంది. దానిని టియా అని పిలుస్తారు మరియు ఇది నేను నిర్లక్ష్యం చేసినది ఎందుకంటే నిజానికి అది నాకు ఒక లక్షణం లేదా హెచ్చరిక, కానీ ఇది నాకు చాలా ఆలస్యంగా వచ్చింది ఎందుకంటే స్ట్రోక్ నిజంగా నాకు వచ్చిన తర్వాతనే నేను గుర్తించాను. నిజంగా నా ఆహారం కారణంగా అని నమ్ముతున్నాను. అది ఒక పేద ఆహారం. నేను చేసిన వంటలన్నింటిలోనూ వెన్నను ఉపయోగించేవాడిని. వీటితో పాటు టేక్ అవే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అంతేకాక నేను స్ట్రోక్ పొందే ముందు నేను చాలా అరుదుగా డాక్టర్ వద్దకు వెళ్ళేవాడిని మరియు ఆరోగ్య పరీక్ష చేయించుకునేవాడిని. నాకు స్ట్రోక్ వచ్చిన తర్వాతే డాక్టర్ నాకు రక్తపోటు ఎక్కువగా ఉందని చెప్పారు. ఓహ్, నాకు స్ట్రోక్ వచ్చింది ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ రక్తపోటు ఉంది మరియు అది నియంత్రించబడలేదు లేదా పర్యవేక్షించబడలేదు. ఆ సమయంలో నేను మందులు తీసుకోలేదు. అలాగే నా అనారోగ్యకరమైన ఆహారం, మీరు తెలుసు, అనియమిత ఆహారపు అలవాట్లు, ఇంటికి వెళ్లే మార్గంలో టేక్ అవుట్ తీసుకోవడం, మరియు నా శారీరక కార్యకలాపాలు, మీరు తెలుసు, అవి అనియమితంగా ఉండేవి. కొంతకాలం జిమ్లో బాగా వెళ్లేవాడిని, ఆ తర్వాత ఆగిపోయేవాడిని, ఆ తర్వాత స్పెరాడిక్గా ఉండేది మరియు తిరిగి వెళ్లేవాడిని మరియు ఏమీ ఉండేది కాదు. మరియు అలాగే నా రక్త కొలెస్ట్రాల్, అది కొంచెం ఎక్కువగా ఉంది మరియు రక్త కొలెస్ట్రాల్ అంటే ఏమిటో నాకు తెలియదు లేదా అది జరిగే వరకు. అలాగే అధిక బరువు, మీరు తెలుసు, అది నాకు ఒక సమస్యగా ఉంది మరియు నేను అనుకుంటున్నాను, మీరు తెలుసు, శారీరక కార్యకలాపాలు మరియు అనారోగ్యకరమైన ఆహారంతో కలిపి. కాబట్టి అధిక బరువు, అదనపు బరువు మోస్తున్నాను. అవును, ఖచ్చితంగా. నాకు ఒత్తిడి స్థాయిలు కూడా ఉన్నాయి. స్ట్రోక్ ముందు ప్రమాద కారకాలు గురించి తెలుసుకోవడం నాకు తెలియదు. స్ట్రోక్ అంటే ఏమిటో లేదా స్ట్రోక్ ఎలా కలిగిందో నాకు ఎలాంటి జ్ఞానం లేదు. నా వద్ద స్ట్రోక్ ఎందుకు జరిగింది అనే ప్రమాద కారకం ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు మీ మాత్రలు తీసుకోవాలి. మీరు ప్రత్యేకంగా మీకు డయాబెటిస్, అనియమిత హృదయ స్పందన ఉంటే, అది వార్ఫరిన్. అది అత్యంత ముఖ్యమైనది. నాకు అనియమిత హృదయ స్పందన ఉంది మరియు నేను వార్ఫరిన్ తీసుకోవాలి మరియు నా రక్తపోటు కోసం మాత్రలు కూడా తీసుకోవాలి. మరియు నా డయాబెటిస్, మీరు తెలుసు, మరియు నేను
దీవులకు నా ప్రయాణానికి వెళ్ళడం చాలా ఉత్సాహంగా ఉంది. నేను దానిని మర్చిపోయాను. మరియు మీరు ఎక్కడికి ప్రయాణించినా మీ మాత్రలు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయానికి. ఎందుకంటే ఇది నాకు జరిగింది. అది నా అర్థం, వారు మీ మాత్రలు లేకుండా ఎంతకాలం మాత్రమే తీసుకోగలరు, కానీ మీరు నాలాగా ఎక్కువగా చేస్తే. అది 1 వారం పాటు జరిగింది. అదృష్టవశాత్తు నేను ఇప్పటికీ బతికే ఉన్నాను ఎందుకంటే ఈ మాత్రలు, అవే నన్ను ప్రతిరోజూ శ్వాసించడానికి చేస్తాయి. కాబట్టి నా ఆహారం, నా బరువు కూడా స్ట్రోక్ను తెచ్చింది. నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు నేను సుమారు 140 కిలోల బరువు ఉన్నాను. ఇప్పుడు నేను సుమారు 130 లేదా 129 ఉన్నాను. కాబట్టి నెమ్మదిగా ఇంకా తగ్గుతోంది. అందుకే మీరు నన్ను ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నట్లు చూస్తున్నారు ఎందుకంటే నేను ఇక్కడ ఉండకూడదు. కానీ మీరు తినే దానిని గమనించాలి మరియు నా డయాబెటిస్తో నేను చక్కెరను మరియు అన్ని వాటిని తగ్గించాను. అందువల్ల నాకు సరైన మార్గంలో కోలుకుంటున్నానని ఆశిస్తున్నాను. నా స్ట్రోక్కు ముందు నేను తక్కువ ప్రమాద స్థాయిలో ఉన్నానని చెప్పగలను ఎందుకంటే నేను వ్యాయామం చేసేవాడిని మరియు నా ఆహారాన్ని గమనించేవాడిని మరియు నేను నా మైగ్రేన్లకు సాధారణ చికిత్స పొందుతున్నాను. కానీ నేను ఆసుపత్రిలో ఉన్న తర్వాతే నా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలుసుకున్నాను, కాబట్టి దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నా స్ట్రోక్కు ముందు ఉన్న ప్రమాద కారకాలు: నేను ఒక భారీ పొగ త్రాగేవాడిని. నేను రోజుకు 60 సిగరెట్లు తాగేవాడిని. నేను 13 లేదా 14 ఏళ్ల వయస్సు నుండి పొగ త్రాగుతున్నాను. అవి నాతో పెరిగాయి. మరియు అవును, నేను రోజుకు 60 తాగేవాడిని, మరియు అది చాలా ఎక్కువగా అనిపించలేదు. నేను తరగతి గదిలో పొగ త్రాగలేదు, కానీ బయటకు వెళ్ళగానే నేను ఒకటి వెలిగించేవాడిని. నాకు అధిక కొలెస్ట్రాల్ ఉంది. నాకు గుండె శస్త్రచికిత్స జరిగింది, మరియు శారీరక కార్యకలాపాల పరంగా నేను ఏమీ చేయలేదని అనుకుంటున్నాను. నేను ఏ కార్యకలాపం చేయలేదు. నేను స్నూకర్ మరియు అలాంటి వాటిని ఆడేవాడిని, మరియు అప్పుడు నా కార్యకలాపాల పరిమితి అంతా. పాఠశాలలో నాకు కొన్ని కార్యకలాపాలు ఉండేవి. అక్కడ ఎల్లప్పుడూ కొంతమేరకు ఉండేది, కానీ దాని తప్ప మరే కార్యకలాపం లేదు.